ఫస్ట్ ఇన్పుట్ రిమూవ్ చేసుకోవాలి, తర్వాత అవుట్పుట్. దీనికన్నా ముందు మనం ఇక్కడ ఈ వాల్ ఏదైతుందో ఇది క్లోజ్ చేసుకోవాలి పూర్తిగా, ఎందుకంటే గ్యాస్ ముందుకు రాకుండా ఉండడం కోసం. ఇన్పుట్ అవుట్పుట్ రెండు రిమూవ్ చేసుకున్నాక ఇక్కడ రెండు స్క్రూలు ఉంటాయి. ఇదొకటి రెండు స్క్రూలు రిమూవ్ చేసినాక ప్లస్ మైనస్ ఇవి రిమూవ్ చేయాలి. ప్లస్ మైనస్ ఈ వాల్వ్ జామ్ అయినట్టయితే మనకు గ్యాస్ ఏదైతుందో సరైన విధంగా సప్లై కాదు, కాబట్టి స్పీడ్ బ్రేకర్ల కాడ ఇంజన్ ఆఫ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. దీన్ని ఈరోజు మనం ఎలా క్లీన్ చేసుకోవాలి, లోపల జామ్ అయిందా లేదా చూద్దాం. ఇక్కడ ఒక ఎల్ఎంకీతోని ఓపెన్ చేయాలి. ఇదొకటి రెండు ఓపెన్ చేసినట్టయితే మనకి ఇది వస్తుంది. దీనికి కానీ మనకు ఒకటి ఎల్ఎంకి టూల్ అవసరం పడుతుంది. ఎల్ఎంకి టూలు. దీనికన్నా ముందు మనం ఇది మార్క్ చేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్నట్టయితే మళ్ళీ మనకు ఫిట్టింగ్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మార్క్ ఎలా చేసుకోవాలి అనేది ఎక్కడైనా చేసుకోండి, పర్వాలేదు. దీనికి చక్కగా ఇలా చేసుకున్నట్టయితే మళ్ళీ మనం ఫిట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఫిట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండడం కోసం మాత్రమే మార్కింగ్. మామూలుగా దీని గురించి ఐడియా ఉన్న వాళ్ళు మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పదిహేడు నంబరు రింగ్ పాన కానీ షర్ట్ పాన కానీ తీసుకోవాలి. ఇది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి చూపిస్తా. జనరల్గా మనం క్లీన్ చేయించేటప్పుడు ఏ మెకానిక్ కానీ ఇది క్లీన్ చేయడు. దీంట్లో చూడండి ఎంత రస్ట్ ఉందో, ఎంత డస్ట్ ఉందో. దీని కారణంగా మనకు గ్యాస్ సప్లై చక్కగా కాక పికప్ ప్రాబ్లం కానీ మైలేజ్ ప్రాబ్లం కానీ ఉంటుంది. చూసిండ్రా కార్బన్ ఎంత ప్రొడ్యూస్ అయిందో. ఇది ప్రతి 5 సిలిండర్ల నుంచి 10 సిలిండర్ల మధ్యలో క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసిరు కదా ఇందులో కార్బన్ ఎంత డిపాజిట్ అయిందో. దీన్ని మనం పెట్రోల్తో కానీ డీజిల్తో కానీ లేకపోతే ఇలాంటి స్ప్రే బాటిల్స్ వస్తాయిగా, స్ప్రేస్తో కానీ క్లీన్ చేసుకోవచ్చు.
ఇది చూసిరు కదా, కార్బన్ ఎంత డిపాజిట్ అయిందో చూడండి. దీనివల్ల మైలేజ్ ఇష్యూ, పికప్ ఇష్యూ, దీని లోపల ఫిల్టర్ ఉంటుంది. ఫిల్టర్ ఓపెన్ చేసి దీని పరిస్థితి ఎలా ఉంది అంటే ఫిల్టర్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. వావ్, ఫ్యాన్ బంద్ చేయి ఒకసారి. చూసారా ఎంత కార్బన్ ప్రొడ్యూస్ అయిందో? ఇంత కార్బన్ ఇందులో ప్రొడ్యూస్ అయి ఉండగా మనకు పికప్లో కానీ మైలేజ్లో కానీ పర్ఫార్మెన్స్ రమ్మంటే ఎలా వస్తుంది? దీని లోపల ఫిల్టర్ ఉంటుంది, 2 మ్యాగ్నెటిక్ కాయిల్స్ ఉంటాయి. ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఓపెన్ చేసి మళ్ళీ పెట్టేటప్పుడు యథావిధిగా పెట్టాలి. ఒకటి సెంటర్లో ఉంది, ఒకటి లోపల ఉంది మ్యాగ్నెటిక్ కాయిల్. ఎంత కార్బన్ ప్రొడ్యూస్ అయిందో చూడండి. చూస్తున్నారు కదా, ఇంత కార్బన్ ప్రొడ్యూస్ అయ్యాక మనకు వెహికల్ నడవమంటే గ్యాస్లో ఏ విధంగా నడుస్తుంది? దీని కారణంగా గ్యాస్ బండ్లు పికప్ రావు, మైలేజ్ రాదు, ఇబ్బంది అవుతుంది అని అంటారు. ప్రతి 5 సిలిండర్ల నుంచి 10 సిలిండర్ల మధ్యలో సర్వీస్ కనుక చేసుకున్నట్టయితే ఈ ప్రాబ్లం ఉండదు. పెట్రోల్లో నడిచే వెహికల్స్ కన్నా గ్యాస్లో నడిచే వెహికల్సే బాగుంటుంది. ఇది ఒక మ్యాగ్నెటిక్ కాయిల్. ఇది చూడండి. ఇది ఫిల్టరు.
ఈ ఫిల్టరు ఓకే ఉన్నట్టయితే దీన్నే వాడచ్చు, లేదా కొత్తది రీప్లేస్ చేయవచ్చు. దీంట్లో ఎయిర్ కొట్టుకుంటే సరిపోద్ది. మనం ఇది బాగానే ఉంది, డ్యామేజ్ అవ్వలేదు. దీన్ని ఎయిర్తో క్లీన్ చేసినట్టయితే సరిపోద్ది. ఇందులో ఒక ఓవర్ రింగ్ ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా ఉంచాలి. ఈ ఓవర్ రింగ్ మిస్ అయినట్టయితే గ్యాస్ లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ కాయిల్లో ఎలాంటి క్లీనింగ్ ఉండదు, ఈ కాయిల్కి క్లీనింగ్ అక్కర్లేదు. మొత్తం కార్బన్. ఇది ఒకసారి పెట్రోల్తో వాష్ చేశాక మీకు చూపిస్తా. వీడియో పాజ్ చేస్తున్నా. క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. దీంట్లో వెళ్ళిన రస్ట్ మొత్తం ఇది ఫైనల్లీ వాల్ ఫిట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ వాల్ క్లీనింగ్ ఎలాగనేది చూపించాను. నెక్స్ట్ మనకి వేపరైజర్ క్లీనింగ్ ఉంటుంది. వేపరైజర్ క్లీనింగ్ వీడియో నెక్స్ట్ మన వీడియో.